అరే బద్మాష్ బాడకవ్ బాల్క సుమన్ ఏం మాట మాట్లాడుతున్నావురా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నీ అబ్బా కొడక, నువ్వు చెప్పు చూపెడుతున్నావు కదరా. నీకు బాత్రూంలు కడిగే పొరకటతో చూపెడుతున్న కొడక, నేను ఈ బాత్రూంలు కడిగే పొరకతోన కొడితే నీకు సిగ్గు వస్తుందిరా. చెప్పుతోన కొడితే ఆ చెప్పుకు మలిన ఉంటుందిరా. బద్మాష్ బాడకావు. అరే ముండా కొడక, ఎంగిలి ముండా కొడక, నీ దొర వాళ్ళు సీకేసిన బొక్కలను అన్నిటిని కూడా ఎంగిలి చేస్తేనే నీవు ఆ ఎంగిలి తిని బతుకుతున్నావురా. బద్మాషు బాడకవు. నీకు మీదకు పొయ్యకాలం వచ్చిందిరా. వెలమోని దాన్ని చీకుకుంటూ బతుకుతున్నారా మీరు. వెలమోని దాన్ని చీక్కుంటూ బతుకుతున్నారు మీరు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరా? మీకు నొప్పులు ఎక్కడ వస్తున్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు మీకు అధికారం మీ చేతుల నుంచి 2 నెలలు పోయే వరకల్లా ఒకవైపు బిడ్డ, ఒకవైపు అల్లుడు, ఒకవైపు కొడుకు, పాపం ఆ ముసలోడు ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలే. కానీ ఈరోజు వాళ్ళ ఎంగిలి ఎంగిలి మెతుకులు తినుకుంటూ బతుకుతున్నా, వాళ్ళు ఎంగిలి చేసిన దాన్ని తినుకుంటూ జీవిస్తున్న నీవు పెద్ద లతకోరు ముండా కొడుకువి. నీవెంత అసలు నిన్ను తిట్టడానికి ఏ భాష రావట్లేదు రే. నేను ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నాను రే. బద్మాషి బాడహో బాల్క సుమన్గా నేను చెప్తున్నాను రే. నేను ఏ రాజకీయ పార్టీ కాదురా. ఇప్పుడు నేను స్వేచ్ఛా జీవినిరా. ఏ పార్టీకి నిబంధనలతో కట్టుబడి ఉన్న పరిస్థితి లేనరా నేను. ఆ కొడక రారా. నీ అమ్మ ఎట్ట మాట్లాడుతున్నావురా నీవు నోటుకొచ్చినట్టు నాలుగు నిన్ను అసలుకు. అరే బాల్క సుమన్గా నీవేండో చెప్పురా. ఏడికి రమ్మంటావు చెప్పురా. ఏడికి రమ్మంటే ఆడికి వస్తారా బద్మాష్ కొడక. ఏం మాట్లాడుతున్నావురా నీవు ముఖ్యమంత్రి గురించి? యూజ్లెస్ నా కొడక. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా మాట్లాడిన నిన్ను ఇక భారత రాజ్యాంగంలో అసలు ఏ చట్టాల్లో అయితే నేను సృష్టిస్తాయిరా? ఇంత ఒడియం బతుక, ఇంత ఎంగిలి బతుక, తుత్తు నీ బతుకు అలా నీ అసలు నాకు మాటలు రావట్లేదు రే. నేను తిట్టనికే బద్మాషి ఉండా కొడక. అన్ని మాటలు మాట్లాడి సంస్కారం వడ్డొస్తుందా? నీ అమ్మ సంస్కారం అంటే సంస్కారం యూజ్లెస్ నా కొడక. మీకు వెలుమలకు ఉడిగం చేసే గుణం ఉంది కదరా మీకు. కనుకనే కదరా నీ వాట మాట్లాడుతున్నావు. ఇంకా మీ పార్టీ ఉంటే అదరా తెలంగాణలో వస్తుందారా మీ పార్టీ? కలవగంటుండ్రా. ఇంకా మీరు స్వేచ్ఛ నరించుండ్రా మీరు. తెలంగాణలో మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ చేతికి గవర్నమెంట్ వస్తే తెలంగాణలో స్వేచ్ఛను లేకుండా చేసిర్రా మీరు. కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణ ప్రజలకు ఏం పెడవలసిన అవసరం లేదు, కానీ స్వేచ్ఛనిచ్చింది, అడిగే హక్కునిచ్చింది, మాట్లాడే హక్కునిచ్చిందిరా కాంగ్రెస్ పార్టీ. మీ పాలనలో ఎట్లా జరిగిందిరా? 10 సంవత్సరాలు నోరు ఎత్తుతే చాలు పోలీసు వాళ్ళు ఇంటి వచ్చేది, ఫోన్లు వచ్చేది, సెల్ ఫోన్లో ఏమైనా టైప్ చేసి పెడితే చేసేదిరా. ఇటువంటి నిరంకుశ పాలన నడిపినరా మీరు. కనుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేం పెడుతుంది, ఏం చేస్తుంది తెలంగాణకు అనేది అవసరం లేదు. కానీ మీరు స్వేచ్ఛ నరించిన దొంగన కొండేలరా మీరంతా. నీవు దళితుడు అని చెప్పుకొని సిగ్గు అనిపిస్తుంది రే. ఈ మాల కులస్తులు వీని కూతురని విని అసలుకు వాడు వానంత పనికి వల్ల ముడా కొడుకుని ఇవ్వలేడు. ఈ నా కొడుకుని వదలొద్దు మనం. వీడు ఒక ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా మాట్లాడతాడా వీడు? మనం అందరు రెడీగా అండి. ఈ నా కొడుకు ఏడుండో సరే ఈ సంగతి తేల్చుదాం. ఈ అవ్వ దొంగ ముండా కొడక, ఎంగిలి ముండా కొడక, ఎంగిలి బతుకు ముండా కొడక. నీవు ఇట్ట మాట్లాడతావురా ముఖ్యమంత్రి గురించి? అంగనా కొడక ఏడుండవురా నీవు. రారా రే. సతీష్ మాదిగా మాట్లాడుతున్నారే. నీవు టీఆర్ఎస్ అంట నీ దొరలు అంట చూసుకొని మాట్లాడుతున్నావచ్చు, కానీ సతీష్ మాదిగ సింగిల్ మ్యాన్, 1 మ్యాన్ ఆర్మీ. గుర్తుపెట్టుకో బిడ్డ. నేను చెప్తున్నాను, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని నేను. దొంగ నా కొడక. మా ముఖ్యమంత్రిని ఇంత ఘోరంగా మాట్లాడతావు తెలంగాణ ముఖ్యమంత్రి నా కొడక. చూస్తావురా నీ సంగతి. ఇంకా రే బాల్క సుమన్గా ఎట్ట తిరుగుతావు కొడక. తిరిగి ఇంకా చూసుకుందాం. ఇంకా ఉందిరా నీకు మాకే కొడకగా చూసుకుందాం ఇక.